ట్రైబల్ వెల్ఫేర్ స్కీమ్స్. డ్రైవింగ్ కమ్ ఓనర్ స్కీమ్. దీని యొక్క ప్రారంభం 26 డిసెంబర్ 2014న ప్రారంభమైంది. ప్రదేశం హైదరాబాద్. ప్రారంభించినది కేసీఆర్. ఈ పథకంలో భాగంగా ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు 4-వీలర్ వెహికల్స్ని అందించడం జరిగింది. డ్రైవర్ సాధికారత పథకం. డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్. రాష్ట్రంలోని గిరిజన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మరియు TRICOR ఈ పథకాన్ని అమలు పరుస్తుంది. ఇందుకు అర్హతగా 8వ తరగతి ఉత్తీర్ణత మరియు 21 నుంచి 40 సంవత్సరాల వయస్సుగా నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతంలో రూపాయలు 1.50 లక్షలు, పట్టణ ప్రాంతంలో రూపాయలు 2 లక్షలు ఆదాయ పరిమితి గల వారు దీనికి అర్హులు. రుణంగా వచ్చే 4 రకాల వాహనాలలో దేనికైనా రూపాయలు 2,88,000 సబ్సిడీగా గిరిజన సంక్షేమ శాఖ ఇస్తుంది. యూనిట్ విలువలలో 10% లేదా రూపాయలు 50,000 లబ్ధిదారుని వాటాగా ఉంటుంది. మిగతా మొత్తం బ్యాంకు రుణం రూపంలో ఇస్తుంది. డ్రైవర్స్కు శిక్షణకు ఇచ్చేది మారుతి డ్రైవింగ్ స్కూల్. డ్రైవర్స్కు ప్లేస్మెంట్ సహాయం చేసేది ఊబర్. ఈ పథకానికి ఆర్థిక సహాయం చేసేది TRICOR. మండల స్థాయి కమిటీ సిఫారసు. బ్యాంకు అంగీకార పత్రం ఆధారంగా జిల్లా కలెక్టర్ యూనిట్లను మంజూరు చేస్తారు. గిరిబాల వికాస్ పథకం. ప్రారంభం 8 జూలై 2018. ఏటూరు నాగారం. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం కోసం తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ గిరిబాల వికాస్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఏడాదిలో 3 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. ప్రభుత్వ, కార్పొరేటు ఆసుపత్రుల్లో వైద్యం అందించడం లక్ష్యంగా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఉద్దేశం ఇది గిరిజనులకు సంబంధించిన ఒక భూమి అభివృద్ధి పథకం. దీని ద్వారా సుస్థిర వ్యవసాయ అభివృద్ధిని వేగీకరిస్తారు. అమలు చేసేది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ముఖ్యాంశాలు: చిన్న, సన్నకారు గిరిజన రైతుల సాగు చేయని భూములను పూర్తి స్థాయిలో వ్యవసాయ భూములుగా మార్చడం, తద్వారా గిరిజనుల ఆదాయం పెంచడం. నీటిపారుదల కోసం బోర్వెల్స్ తవ్వడం. 3-ఫేజ్ విద్యుత్ సరఫరా. వ్యవసాయానికి విద్యుత్తు అందుబాటులోని గ్రామాలను గుర్తించి విద్యుత్తును సరఫరా చేయడం. చిన్న జలాశయాల అభివృద్ధి ద్వారా జలవనరులను పునరుద్ధరించి ఉత్పాదకతను పెంపొందించడం. గిరిజన గ్రామాలలో ఈ పథకం పట్ల అవగాహన కల్పించడం. నోట్: డిసెంబర్ 2022 నాటికి 98.23 కోట్లతో 19,698 ఎస్టీ రైతుల వద్ద గల 56,613 ఎకరాల భూమిని సాగుకు యోగ్యంగా భూమిగా మార్చడం. గిరిపోషణ పథకం 2019. దీనిని చేపట్టినది తెలంగాణ గిరిజన సంక్షేమ విభాగం. ఇది ఒక కన్వర్జెన్స్ పథకం, అనగా గిరిజన సంక్షేమ శాఖతో పాటు మహిళా శిశు అభివృద్ధి విభాగం కూడా అమలులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికి సాంకేతిక, ఆపరేషనల్ మరియు శాస్త్రీయపరమైన మద్దతును అందించేది ICRISAT పటాన్చెరు. దీనిని మొదటగా ICRISATకు చెందిన అగ్రిబిజినెస్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ వారు న్యూట్రీ ఫుడ్ బాస్కెట్ అనే పేరుతో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో దీనిని పర్యవేక్షిస్తున్నది గవర్నర్ తమిళపై. దీని లక్ష్యం ఉట్నూరు, ఏటూరు నాగారం మరియు భద్రాచలం ITDA పరిధిలోని గిరిజనులకు, అదేవిధంగా రాష్ట్రంలోని 4 PVTGలు అయిన
చెంచు, కొండారెడ్డి, కోలం, తోటిలకు పోషకాహారాన్ని సరఫరా చేయడం. దీని ముఖ్య ఉద్దేశం గిరిజనులలో పోషకాహార లోపం మరియు ఎనీమియా, రక్తహీనత నివారణ. దీనికోసం 414 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఈ ఆహారం 3కి అందిస్తున్నారు. వారు గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలు, అండర్వెయిట్ అండ్ స్టంటింగ్. ఈ ఆహారం స్థానికంగా పండే పంటల నుండి గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ సేకరించి అంగన్వాడీలకు అందించును. తద్వారా వారానికి 6 రోజుల పాటు ఈ క్రింద పేర్కొన్న 2 రకాల ఆహారాన్ని అందిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్లో ఇచ్చే ఆహారం 3 రెడీ టు కుక్ మల్టీగ్రెయిన్ మీల్, జార్ మీల్, మల్టీగ్రెయిన్ స్వీట్ మీల్. సాయంత్రం పూట స్నాక్స్గా ఇచ్చేవి 3 రెడీ టు ఈట్ ఎనర్జీ బార్, పీనట్ సీసమ్ చిక్కీ, న్యూట్రీ కుకీస్, పీనట్ ఫ్రైడ్ గ్రామ్ చిక్కీ, జవర్ బైట్స్. ఈ ఉత్పత్తులను అభివృద్ధి పరిచి వాలిడేట్ చేసేది ఇక్రిసాట్ ఉత్పత్తులను FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ పొందిన MSME మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా గిరిజన మహిళలు ఉత్పత్తి చేస్తారు. 2022 వరకు 29,473 మంది లబ్ధి పొందారు. CMST పారిశ్రామిక ఆవిష్కరణ పథకం. CMST ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 2018-19లో ఈ పథకాన్ని ప్రారంభించారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్త ఉద్యోగాలు, ఉపాధి కల్పన, జిల్లా స్థాయి నుంచి ఆర్థికపరమైన అభివృద్ధి, కొత్త ఆవిష్కరణల కల్పనతో పాటు అంకుర కేంద్రం, స్టార్టప్ ఏర్పాటుకు చర్యలు. IT, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల ఉత్పత్తి, సెల్ ఫోన్లు, ఫ్యాబ్ల తయారీ, వైమానిక, ఆహార శుద్ధి, వాహనాల తయారీ, ఔలి, ప్లాస్టిక్ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, సౌర విద్యుత్ వంటి రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు. వ్యక్తి తప్పనిసరిగా డిగ్రీ చదివి ఉండాలి. పారిశ్రామిక స్థాపనకు రూ50 లక్షల పరిమితితో 35% రాయితీ ఇస్తారు. మహిళలకు 45% రాయితీ ఇస్తారు. PVTGలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గిరిజన ప్రాంతాల్లో అదనంగా 5% రాయితీ ఇస్తారు. సామర్థ్య అభివృద్ధికి తోడ్పడే సంస్థ ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 10% యూనిట్ ధరలలో లబ్ధిదారుడు భరించాలి. మిగతా ఆర్థిక సహాయం బ్యాంకుల ద్వారా అందించబడుతుంది. ఆర్థిక సహాయం అందించేది TRICOR TS ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్.